నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాటలనే బ్యానర్ ఐటమ్గా వేశారు. డిప్యూటీ సీఎం గారు ప్రజాపాలనపైన విమర్శలు చేస్తే మీ విధ్వంసం తవి తీస్తామంటుండు. మీ 10 ఏళ్ల పాలన అరాచకం, మీ బండారం అంతా బయట పెడతా, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా నేను రాజకీయాల్లోకి వచ్చా, మీలా స్వార్థబుద్ధితో రాలేదు, బాధ్యతాయుతంగా ఉన్నాం, సమన్వయం పాటిస్తున్నాం, సంక్షేమమే మా ప్రాధాన్యత, మీ అప్పులకు చెల్లింపులు మొదలుపెట్టాం. శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేసిండట. ఈ గమ్మత్తుగా ఉందన్నమాట. ప్రజాపాలన పైన విమర్శలు చేస్తే ఒకవేళ మీ విధ్వంసాన్ని తవ్విదేస్తాం అంటుండు. ఒకవేళ చేయకపోతే అంటే విమర్శలు చేస్తేనే తవ్విదేస్తారు అవినీతిని. ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకుంది తెలంగాణ సొమ్మునని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి ఆరోపణ చేసింది. వాస్తవం. ఆరోపణ పైన మరి ఇలా అధికారంలోకి వచ్చారు, 15 నెలలు అయింది. పదే పదే మీ అవినీతి అంత తెలుసు, మీ చిట్టా అంత తెలుసు, మీ గుట్ట అంత తెలుసు అంటున్నారు తప్ప బయటిది ఇట్లా ₹1 కూడా రికవరీ కాలే. ఆయన మంచి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుండు. వీళ్ళు హరీష్ రావును, కేటీఆర్, కవిత ప్రజల్లో తిరుగుతుండ్రు. మళ్ళీ మీరు ఏం చెప్తుండ్రు? ప్రజాపాలన పైన ఒకవేళ విమర్శలు చేస్తే మీ విధ్వంసాన్ని బయటికి తీస్తాం తోవి అంటుండు. ప్రజాపాలన పైన విమర్శలు చేస్తున్నా, మీ పైన, మీ మంత్రుల పైన విమర్శలు చేస్తున్నాం, మీ ప్రభుత్వం పైన. సరే, విమర్శలు చేస్తారా లేదా అని సెకండరీ. అసలు అవినీతి జరిగిందా లేదా? అవినీతి పైన ఎందుకు చర్యలు తీసుకోరు? అవినీతి జరిగితే ఆయన విమర్శించినా విమర్శించకపోయినా, ఒకవేళ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పి పోయినా, ఆయన ఫామ్ హౌస్లో ఉన్న అవినీతిని బయటికి తీయాలా, అవినీతి సొమ్మునంతా కక్కించాలి, ఖజానాకు తీసుకురావాలి కదా. అది బాధ్యతగా ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అన్నా. మరి అట్లాంటిలా ఇల్లు మా గురించి గట్టిగా మాట్లాడితే మీ గురించి కూడా గట్టిగా మాట్లాడుతూ అంటారు. సేమ్ కేటీఆర్ కూడా అదే చెప్తుండు. కేటీఆర్ ఏం చెప్తుండు? రేవంత్ రెడ్డి నా గురించి ఇట్లా ఎక్కువ మాట్లాడినావు అనుకో, నా పైన ఏమైనా కేసులు పెడితే నువ్వు గోడలు దూకిన కథ నాకు ఆడుంది, ఫోటోలు వీడియోలు ఉన్నాయి, నువ్వు ఎక్కడెక్కడ ఎంతసేపు గడిపింది, నువ్వు ఎవరెవరితో గడిపింది, ఇవన్నీ ఏదో చెప్తుండు. మరి ఇద్దరు దోబించులు ఆడుతుంటే ఈ ఇప్పుడు 3-4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మరి ఏంది కథ? ఆయన కాడ ఫోటోలు వీడియోలు ఉన్నాయని ఆయన అంటుండు, ఈయన కాడ నా దగ్గర చిట్టా అంత ఉంది, 1,00,000 కోట్లు తిన్నారని వీళ్ళు చెప్తారు. మరి అది రాదా ఇది రాదా బయటికి? ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏదైనా బయటకు వద్దాం, ప్రజలకు ఏమైనా మేలు జరిగిద్దాం. ఏమో కేసీఆర్ తిన్న ఒక 10,00,000 కోట్లు అంటున్నారు వీళ్ళు. ఆ 1,00,000 కోట్లో కనీసం ఒక 10,000 కోట్లు వచ్చిన పెన్షన్లను పెరిగితే అని పెన్షన్లు చూస్తున్నారు. రైతు బంధు టయానికి వద్దని రైతు బంధువులు చూస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు చూస్తున్నారు. ఇది ఏది కాకపోయా ఏంది దీని వెనుకున్న మతలబ్ ఏంది రాజకీయం? అంటే డిప్యూటీ సీఎం గారు చెప్తుండు, ప్రజాపాలనపైన విమర్శలు గట్టి చేస్తే మీ విధ్వంసాన్ని తవ్వి తీస్తాం అంటే, విమర్శలు చేయకపోతే విధ్వంసాన్ని తవ్వి తీయకుండా సాపు కింద పెడతారు అన్నమాట. మట్టి కప్పి అటు ఉంచుతారు. ఇక బాయ్ బాయ్ అనుకుంటారు ఇద్దరు, అంతే కదా. మీ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడే మీరు ఈ అవినీతి ఆరోపణలు వాళ్ళు తిన్నాయని గుర్తొస్తాయి. మాట్లాడకపోతే ఏం లేదన్నట్టు. అంటే ప్రజల బకరాలు ఇప్పుడు ప్రజల్ని అంటే ఏం తెలియని వాళ్ళ కింద చేస్తాను మీరు. అంటే మీ 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 వంతు వచ్చినప్పుడు మీరు తినాలి, వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు తినాలా, సపోర్ట్ చేయకుండా ఉండాలి, తవి తీయకుండా మట్టి కింద కప్పెట్టాలి. మీకు ఏదైనా వస్తే అప్పుడు తవి తీసినట్టు నటిస్తే అది తవి తీయరమని లేదు. అది వీళ్ళ మీద వాళ్ళ మీద వెళ్ళి ఎంక్వైరీలు చేసుకోవడం తప్ప దాంతో ₹1 వచ్చేది లేదు. మళ్ళీ ఎంక్వైరీ కమిషన్కి డబ్బులు దండగా. ఇది ఒక వార్త. ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా ఇంకో మాట చెప్తున్నాడు. కక్ష సాధింపులే ఉంటే మీరంతా జైల్లోనే ఉండేవాళ్ళు, నన్ను తీవ్రంగా వేధించారు, బల్లులున్న గదిలో నిర్బంధించారు, బెయిల్ రాకుండా అడ్డుకున్నారు, బిడ్డ పెళ్లికి జైలు నుంచే వెళ్ళా, అయినా నిగ్రహంతో ఉన్నా. సీఎం రేవంత్ భావోద్వేగం, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, త్వరలో వీళ్ళంతా జైలుకే, పెద్దాయన్ని బతకనేయండి అని వ్యాఖ్య. కక్షపూరిత రాజకీయాలు చేయాలంటే మీరంతా ఇప్పటికే జైల్లో ఉంటోళ్ళు అంటూ ఇంకొకటి ఏం మాట చెప్తుండు? నన్ను తీవ్రంగా వేధించారు, నన్ను బల్లులున్న గదిలో వేశారు, నిద్రపోనీయలేదు, తెల్లారి లైట్లు వేసి ఉంచారు, నా బిడ్డ పెళ్ళికి జైలు నుంచి వచ్చా. ఇవన్నీ ఉన్నాయి, వాస్తవం కనపడ్డాయి కళ్ళ ముందు అందరికీ. సరే, అది మిమ్మల్ని బల్లులున్న గదిలో వేశారా, మిమ్మల్ని వేధించారా, అది ఒక భాగం, అది పర్సనల్. సరే, రాష్ట్రాన్ని వేధించిండు అంటున్నారు కదా కేసీఆర్ కుటుంబం. రాష్ట్రాన్ని వేధించిండు, రాష్ట్రాన్ని పీడించిండు, రాష్ట్రాన్ని మొత్తం దోసుకొనుడు, 1,00,000 కోట్లు అంటున్నారు. అది బయటికి తీయండి. సరే, మీ వ్యక్తిగత కక్షలు అది ఉంటే మీరు జైల్లో పెడతారా, మళ్ళీ ఆయన కూడా బల్లు ఉన్న గదిలో పెడతారా, లైట్లు వేస్తారా, అది పక్కకు పెట్టండి. ముందు మీరు ఆ తిన్న డబ్బుల్ని ఏమైనా రికవరీ చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు లాభం జరిగింది. పాపం ఇప్పటికే మీరు చెబుతున్న లెక్కలే 700 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది కేసీఆర్. మరి అప్పులో 1,00,000 కోట్లు అని రిటర్న్ అవుతుంది కదా, తగ్గిద్ది కదా అప్పు ప్రజలకి అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది చేయకుండా నేను తలుచుకుంటే మీరు జైల్లో ఉంటారు, నేను నిజంగానే కక్ష సాధింపు అయితే అందరు జైల్లో ఉంటున్నారు. ఎవరు వద్దంటున్నారు?
ఇప్పుడు అందరం జైల్లో పెడుతుంటే ఎవరైనా ఆపుతుండ్రా? నిజంగా అవినీతి చేస్తే వాళ్ళు తీసుకొచ్చి లోపటేయండి. లోపటేసి ఆ డబ్బులను రికవర్ చేయండి. పైసలు వస్తాయి కదా ప్రజలకి. అది చెప్పుకుంటూ మళ్ళీ మీరు దోపిడీ కార్యక్రమం చేస్తారని వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని దోపిడీదారులని పేరు చెప్పుకుండా మళ్ళీ మీరు చేసే కథ కూడా అదే ఉందనేది బయట ప్రచారం. పద్దుల్లో పెద్ద అన్నట విపక్షాలను ఢీకొట్టి సర్కారుకు ముందుండి అసెంబ్లీలో అన్నీ తానే నడిపించిన బడ్జెట్ ఒట్టిది కాదు గట్టిదని నిరూపించిన విక్రమార్క సీఎం రేవంత్తో సహా సహచరులు ప్రశంసలు కురిపించారట. వాస్తవంగా బడ్జెట్ సమావేశాలు మొత్తం సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసిండు బట్టి విక్రమార్క గారు. ఆర్థిక శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు, ఇటు బడ్జెట్ రూపకల్పన, బడ్జెట్ను కూడా అద్భుతంగా నేను ఫ్రేమ్ చేసిన అని చెప్పి సభ్యులు, ముఖ్యమంత్రి, అందరు మంత్రులు ప్రశంసలు కురిపించారట. మొత్తం పద్దుల బడ్జెట్లో పెద్దన్న పాత్ర పోషించారట బట్టి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. డి అంటే డి అట. ఏముంటుంది? ఏం లేదు, ఉడిదే. ఏముంది అందులో? డి అంటే డి అనా? ఇద్దరు నాలుగు మాటలు అనుకుంటారు, దాని గురించి టీవీలలో డిబేట్లు, టీవీలలో న్యూస్, పేపర్లో న్యూస్. ఏమన్నా ప్రజలకు ఒరిగింది ఉందా ఈ డి అంటే డి అలా? ఎవరన్నా ప్రజల గురించి ఆడ చర్చ జరిగిందా అంటే ఏం లేదు చర్చ. నిజంగా అటు ప్రతిపక్ష నాయకులు కానీ ఇటు అధికార పక్షం కానీ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోండి, నువ్వు ఇటు చేసినావు, నువ్వు తిన్నావు అనుకోవడం తప్ప ఏమన్నా లాభం జరిగిందా? మహిళలకు 2500 రూపాయలు ఇస్తారన్నారు, దాని గురించి చర్చ జరిగిందా? ఏం జరగలేదుగా. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారన్నారు, చదువుకునే అమ్మాయిలకి, దాని గురించి చర్చ జరిగిందా? పెన్షన్లు వృద్ధులకి, వికలాంగులకి, వాళ్ళకి 4000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చేస్తానది, పెంచుతానది, వాటి గురించి చర్చ జరిగిందా? ఏది జరగదు చర్చ. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం, దానిపైన ఉంటే మీరు పే చేసుకోండి అని ప్రభుత్వం చెప్పింది, మాట మాట్లాడింది. ఇప్పుడు దాని గురించి చర్చ జరిగిందా? వాళ్ళు అడిగారు, వీళ్ళు సమానం చెప్పరు. రైతు భరోసా గురించి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో చేస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దోచిపెట్టారు, ఊరికి పడితే వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళకి అందరికీ కొండలకి, గుట్లకి, రాళ్ళకి, రప్పలకి ఇచ్చిండు అన్నారు. ఏదో మేము వస్తే తగ్గిస్తాం, మేమైతే ఏదో చేస్తాం, సంస్కరిస్తాం దాన్ని అన్నారు. ఏం లేదు, మక్కి మళ్ళీ డబ్బులు పోతున్నాయి. అదే మల్లారెడ్డికి పోతున్నాయి, అదే పువ్వాడ అజయ్ కుమార్ పోతున్నాయి, అదే కేసీఆర్ కూడా పోతున్నాయి. ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా మేము ఇయ్యం, ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి అంటారు. ఇతనే ఉంటుంది. ఏం చర్చ జరిగింది అసెంబ్లీలో? డి అంటే డి, ఉట్టిదే మాట్లాడుకోవడానికి తప్ప ఏం లేదు ఇందులో. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. దీంతో ప్రజలకి ఏం ఒరిగిద్ది అనేది ఇప్పుడు పాయింట్. రైట్. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టినరు, టెర్రరిస్టులను ఉంచే డిటెన్షన్ సెల్లో ఉంచారు, 16 రోజులు బంధించినరు సీఎం. ఇప్పుడు ఆ మీ బాధలు వినటానికి కాదు, అదంతా గతంలో చెప్పారు, అయిపోయా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వాళ్ళని ఏమన్నా వాళ్ళు తప్పులు చేస్తే లోపటేస్తున్నారు అనేది పాయింట్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8,19,000 కోట్లట. మళ్ళీ కొత్త లెక్క వచ్చింది. 60 ఏళ్ల పాటు 16 మంది సీఎంలు చేసిన అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ చేసినట్టు కేసీఆర్. కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాళ్ళ 74,590 కోట్లు అప్పు తీస్తే మేము 5,643 కోట్లు కట్టినాం దాంట్లో. అంటే కేసీఆర్ అప్పులు చేసిపోతే నేను డబ్బులు కడతాను అంటాడు. ఫామ్ హౌజుల కోసమే ప్రాజెక్టులు కట్టినరు, నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమేనా? కేటీఆర్కి సీఎం రేవంత్ సవాల్. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కు, రంగనాయక సాగర్ నుంచి హరీష్ ఫామ్ హౌస్కు నీళ్లు. ఫామ్ హౌస్ చుట్టూ కాలువలు తవ్వినరు, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడి. మరి ఇంత మంచిగా ఆధారాలు ఉన్నాక మరి కడి చేతేపా ఎందుకు? ఇప్పుడు కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కి నీళ్ళు పోతున్నాయి, పొయ్యే నెలను ఆపితే పోదు. ప్రభుత్వం మీ దగ్గర కట్టాడ్డంగా పోతే అయిపోయా, మొత్తం ఆ కాలువలో జరిపోయండి, అయిపోద్ది. ఆయన ఫామ్ హౌస్కే పోతున్నాయి, నాకు ఇంకెందుకు పోనీయాలా? సొంతంగా ఆయన ఫామ్ హౌస్కి వేసుకున్నాక కొండపోచమ్మ నుంచి అదట, రంగనాయక సాగర్ నుంచి హరీష్ రావు ఫామ్ హౌస్ కట. ఆ రెండింటిని ఛానల్ కట్ చేస్తే అయిపోద్ది కదా. మళ్ళీ దాన్ని ప్రజలకి ఎందుకు చెప్పాలా? మరి చెప్తుంటారు, మళ్ళీ షేర్ అవుతుంది. ఇదే చెప్తుండ్రు, ఫామ్ హౌస్ కోసమే ప్రాజెక్టులు కట్టారట, నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమేనా అంటే సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండరా లేదా పాయింట్ కాదు కదా. మీరేం చేస్తున్నారు? మీ చర్య ఏంది? మీకు ప్రభుత్వం ఉంది. ఎవడన్నా తప్పు చేసినోడు నేను సిద్ధంగా ఉన్నా అంటాడా చర్చకి, నిజ నిర్ధారణ కమిటీకి? మీరు వేసేది మీరు వేయాలా, నిజ నిర్ధారణ చేయాలా, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫామ్ హౌజులకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు పోతున్నాయి ప్రైవేటు వ్యక్తులకు నీళ్లు పోతాడ, కడి చేయాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి? ఎందుకు కడి చేయరు? ఏం దాంట్లో ఉన్న మతలబు అంటే రాజకీయ నాయకులు. ఇది హైడ్రా కథ లెక్కనే ఉంది. హైడ్రా
కాంగ్రెస్ పార్టీ స్వయంగా అధికార పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కంప్లైంట్ చేసిండు హైడ్రాకి. ఇగో సో పలానా వంశీరామ్ బిల్డర్సో లేకపోతే XYZ ఏదైనా కావచ్చు, దాంట్లో వాళ్ళు అక్రమంగా FTL ల్యాండ్ కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు, అడ్డుకోండి అంటే ఒక ఇటుక పిల్ల కూడా తొలగించలే. కానీ పేదోళ్ళ ఇల్లు సున్నం చెరువు, నల్ల చెరువులో ఉన్న ఆ పక్కన ఉన్న చిన్న చిన్న గుడిసెలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు ఉన్న గుడిసెలను అయితే అర్ధరాత్రి వచ్చి తినే బియ్యంలో కూడా మట్టి పోసి కూల్చేశారు. కానీ అక్కడ లేదు. సేమ్ ఇది కూడా అట్లే ఉంది. మరి ఫామ్ హౌస్కి నీళ్ళు పోతున్నాయి అంటారు, పట్టించుకోరు. అన్ని ఆధారాలు అంటారు. ఎందుకు మరి పేదోళ్ళు ఇల్లు కూల్చినట్టు ఇక్కడ ఫామ్ హౌస్కి నీళ్ళు పోతుంటే ఆ కాలువను ఎందుకు గోలరు? అన్ని ఆధారాలు ఉన్నాయట. ఇదంతా రాజకీయాలు అన్నట్టు. రైట్. దిశ పేపర్. మేము కక్షగా పోతే మీరంతా జైలుకే, ఎంపీగా ఉన్నప్పుడు నన్ను 16 రోజులు జైల్లో బంధించారు. ఈయన బాధ ఏం చెప్తుండు. స్వతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయినవా ఏమన్నా నువ్వు? జైలుకు పంపేది ప్రభుత్వాలు కాదు, కోర్టులు. నీ ప్యాలెస్ పైకి డ్రోన్ పంపి నీ భార్య పిల్లలను ఫోటోలు తీస్తే ఊరుకుంటావా? మీ వద్దకు వచ్చేసరికి కుటుంబాల వేరే వాళ్ళకైతే లేవా? లేని రంకులు అంటగట్టారు, మా పిల్లల్ని తిట్టారు, తుపాకుల గురించి సీఎంకు బాగా తెలుసు అని కేటీఆర్ చెబుతుండు. నేనేం జైలుకు పోయిన 16 రోజులు నన్ను జైల్లో ఉంచారు. ఒక ఎంపీగా ఉంటే బల్లులు ఉన్న గదిలో ఉంచారు, లైట్లు ఆపకుండా నిద్ర జడగొట్టారు, నా బిడ్డ పెళ్ళికి కూడా జైలు నుంచి వచ్చిన నన్ను వేధించారు, అయినా నేను మానవతా దృక్పథంతో వాళ్ళు వదిలేసిన, అంత అవినీతి చేసిన అని చెప్పినట్టు చెప్తున్నా ఆయన. ఏనేం చెబుతున్నా, నువ్వేమన్నా ఫ్రీడమ్ ఫైటరా? స్వతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయినవా? నువ్వు పోయింది దొంగ పని చేసిపోయినావు. డ్రోన్లు మా ఇంటి పైన ఎగరేసి మా పిల్లల్ని భార్యల్ని ఇంట్లో ఆడవాళ్ళని ఫోటోలు తీసి జైలుకు పంపరా? ఇప్పుడు నీ ఇంట్లో కూడా డ్రోన్లు పెట్టి మీ ఇంట్లో మహిళలను, మీ ఇంట్లో కుటుంబ సభ్యులను ఫోటోలు తీస్తే ఎట్లా ఉంటుంది? మరి వాళ్ళ రంకులు అంటగడితే లేని రంకులు ఇవాళ అనేటాల కుటుంబం, నా కుటుంబం జోలికి వస్తే నాకు రక్తం పొంగుతుంది, నరాలు దిగుతున్నాయి అని చెప్తున్నావు, ఏంది కథ అని ఆయన కేటీఆర్ అసెంబ్లీలో అడిగిండు. ఇక వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి ప్రజల సొమ్ముతోనే అసెంబ్లీ నడిపిస్తున్నట్టు ఉంది. త్వరలోనే పుతిన్ చచ్చిపోతాడట. ఆయన మరణాంతరం యుద్ధం ముగుస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు. తొందరలోనే భారత్లో పుతిన్ పర్యటన. తొందరలో భారత్లో పర్యటనని ఫిక్స్ చేశారు. మరి చచ్చిపోతాడని ఏం చెప్తున్నా. ఉక్రెయిన్ అధ్యక్షుడు అని చనిపోతాడు ఆయన పుతిన్, దాని తర్వాతనే యుద్ధం ఆగిద్ది అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ సాగుతోనే మేము ప్రశాంతంగా ఉంటాం అన్నట్టు ఒక రకంగా చెప్పినట్టు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరి ఆయన ఏడ జ్యోతిష్యం చూసి వచ్చినా, కాలమానం చూసి వచ్చినా కానీ చనిపోతాడు అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు. రైట్. చెరువు శకం భూముల కబ్జాట, అధికారుల నిర్లక్ష్యంతో రియల్ ఎస్టేట్ దందా. అక్రమార్కులకు కలిసి వస్తున్న శాఖల మధ్య సమన్వయ లోపం, కనుమరుగవుతున్న చెరువులు, కుంటలు, వాటి స్థానంలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు, బడా రియల్ కంపెనీలపై రాయదుర్గం పిఎస్లో కేసు. ఏ కేసులైనా వాళ్ళ పని వాళ్ళు నడిపిస్తూనే ఉండరు. ఎన్ని కంప్లైంట్లు అని చేయి, ఇది రాయదుర్గం పిఎస్లో అట చెరువులు మొత్తం చెరువులే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేస్తానట. అదే పేదోడు చిన్న ఇది ఇల్లు ఉందనుకో గుడిసెని, నైటే వచ్చి కూలుతారు. రైట్. నమస్తే తెలంగాణ. యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ సీఎం కేసీఆర్ అని చెప్పిండట. ఎవరంటే అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేతగా నెటిజన్ల ప్రశ్నలకు AI చాట్బాట్ గ్రోక్ అని ఒకటి వచ్చింది యాప్. ఆ గ్రోక్లో కొడితే వచ్చిందట. అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత ఎవరు సౌత్లో అని అడిగితే యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో, యావత్ దేశంలో అంటున్నాం, మళ్ళీ తెలుగు రాష్ట్రాలు అంటున్నాం. ద బెస్ట్ సీఎం ఎవరు అని అడిగారట. అందులో చాట్బాట్లో గ్రోక్ అనే యాప్లో దాంట్లో అడిగితే కేసీఆర్ అని వచ్చిందట. మరి గతంలో బండి సంజయ్ GHMC ఎన్నికలప్పుడు GHMC ప్రజలకి వరస్ట్ సీఎం ఎవరు అని దాంట్లో గూగుల్లో కొడితేనే వరస్ట్ సీఎం ఎవరు అంటే కేసీఆర్ అని వచ్చిందట. ఆయన అది చూపించిండు. మళ్ళీ గ్రోకులో ఇది వచ్చింది. మరి ఏది నమ్మాలి ఏం కథ కానీ మొత్తానికైతే బెస్ట్ సీఎం కేసీఆర్ అని వచ్చిందట. విశిష్ట నాయకత్వ లక్షణాలను కేసీఆర్ సొంతం. విజయను సిద్ధరామయ్య, నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాల్లో అత్యంత సీఎంగా రాణింపు. చంద్రబాబు వైఎస్ఆర్ కంటే కూడా కేసీఆర్ బెటర్ అట. ఓహో, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కంటే కూడా బెటర్ అట. ఆయన పరిపాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక ప్రగతి, తలసరి ఆదాయం, జిఎస్టీలో కొత్త శిఖరాలకు రాష్ట్రం, ఆర్థిక సామాజిక రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ అభిప్రాయాలు. కేసీఆర్ గురించి చాట్బాట్ను అడుగుతున్న నెటిజన్లు. చాట్బాట్ను అడిగితే గట్ల వచ్చిందట. ఇది చాట్బాట్ అంటే. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు, విశ్వసనీయతకు చిరునామాగా నిలిచే నేత ఎవరు, సమకాలీన రాజకీయాల్లో అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఎవరి సొంతం, అభివృద్ధి, ఆర్థిక ప్రగతి ప్రమాణాల్లో యావత్ దేశంలో ఎవరు బెస్ట్ సీఎం
ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే జవాబు కేసీఆర్ అట. వీటన్నిటికీ ఒకటే జవాబు అట. మనం కూడా కొట్టి చూడాలి. చాట్ బాట్లో గ్రోక్ యాప్లో మనం కూడా కొడితే కానీ అప్పుడు నిర్ధారణ అయింది. అప్పటిదాకా కాదు. ఎందుకంటే వీళ్ళు మరి ఎవరు కొట్టారు ఏం తెలియదు కదా, అందులో టైప్ చేస్తానట. మా హయాంలో దిగ్గజ తెలంగాణ ఉంది, మీ వల్ల దివాలా తెలంగాణ అయింది. ఏ సర్వేలు నివేదికలు చూసినా ఇది సుస్పష్టం. వడ్డించిన ఇస్తర్లా కాంగ్రెస్కు అప్పగించినాం. ఎట్లున్న రాష్ట్రం ఎట్లయిందో అందరికీ తెలుసు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే కనపడలేదు, అయినా కాంగ్రెస్ కిక్కిరి మానట్లేదని కేటీఆర్ చెబుతున్నాడు. అంటే కేటీఆర్ చెప్తుంది ఏంటంటే కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పరిపాలన హయాంలో 10 ఏళ్లలో దిగ్గజ తెలంగాణ అయిందట. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చాక దివాలా తీసిందట. ఏ సర్వేలు నివేదికలు రిపోర్టు చూసినా అదే చెప్తుందా అంటాడు ఆయన. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆరు 6,729 మంది ఎంప్లాయీస్ అవుట్ అట, తీసేస్తాడట తెలంగాణలో. 6,729 మంది ఎంప్లాయీస్ని తొలగిస్తాడట. ఎవరా ఎంప్లాయీస్ అంటే కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో రిటైర్ అయ్యాక మళ్ళీ తెచ్చిపెట్టుకుండా ఆయన రిటైర్ అయిన ఎంప్లాయీస్ని పెట్టుకుండా యువతనేమో రోడ్ల మీద తిరుగుతున్నాం. అట్లాంటి వాళ్ళని తొలగిస్తాడట. పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్పై పనిచేస్తున్న వారిపై వేటు. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. జాబితాలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి. ఓహో, ఈయన రిటైర్ జాబితాలో ఉండు, పోయిన ఆయనే మళ్ళీ వచ్చిండు అన్నాడు. పనికిరా అంటే ఇక రిటైర్ అంటే ఏంది దాని అర్థం? ఇక నువ్వు ఉద్యోగానికి పనికిరావు, ఉద్యోగం చేసే స్థాయి అంటే ఆ వయసు దాటిపోయింది అని చెప్పాక కూడా ఆయన తెచ్చిపెట్టుకోవడం అంటే ఇంతకంటే అక్రమం ఏదైనా ఉంటుందా? పెద్ద మెట్రోకి ఎండి అట ఆయన, ఎన్విఎస్ రెడ్డి, ఆయన తెచ్చిపెట్టారు. అదే ప్లేసులో యువత బొచ్చెడు మంది ఉన్నారు, ఎంబీఏలు ఎంసీఏలు చేసి పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నారు. వాళ్ళకి ఇవ్వచ్చుక ఉద్యోగాలు. కేసీఆర్ చేసిన దౌర్భాగ్యమైన పని ఇది. ఎవడున్నో పట్టుకొచ్చేది రిటైర్ అయిన. రిటైర్మెంట్ అంటేనే ఇక నువ్వు పనికిరావు సర్వీస్ కానీ కదా. సర్వీస్ పనికిరాను పెట్టి తెచ్చి వాడికి డబ్బులు ఇచ్చి ప్రజల మీద రుద్దటమేగా. వాళ్ళని 6,729 మందిని అవుట్ చేశారట. వైటీడీఏ వీసీ కిషన్ రావు అట, సిఈ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖలో 177 మంది తొలగింపు. 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్సు. ఉద్యోగులకు పదవులు తప్పించే అవకాశం. దీంతో పేడ వదిలింది పాపం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ప్లస్ కింద ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి. వీళ్ళుండి ఆడ ప్రమోషన్ కార్డు అమ్మడ్డారు, నిరుద్యోగులను అందులోకి రానియకుండా చేశారు. తిన్నోడే తినే పనికి రాని ఉద్యోగంలో పెట్టుకొని జీతాలు ఇచ్చారు. అంటే రిటైర్మెంట్ అంటేనే దాని అర్థం అది కదా. ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్లు వస్తాయి, మళ్ళీ జీతాలు వస్తాయి. యువత పాపం పెద్ద పెద్ద పట్టాలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతుండ్రు. రైట్. ఈనాడు చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదిపై దాడే, ఆయా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్ర యత్నం, దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. డీలిమిటేషన్కి వ్యతిరేకంగా తీర్మానం, అసెంబ్లీ ఆమోదం. డీలిమిటేషన్కి దేశంలో 2027 జనాభా లెక్కల ప్రతిపాదన డీలిమిటేషన్ చేయాలని చూస్తుంది. దానికి మొట్టమొదటి రాష్ట్రంగా దేశంలో తెలుగు దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తానే. దాంట్లో రేవంత్ రెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిండు, వ్యతిరేకిస్తున్నామని డీలిమిటేషన్లని. అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇట్లా అన్ని రాష్ట్రాలు చేయాలని నిన్న స్టాలిన్ కూడా రేవంత్ రెడ్డిని పోయిండు, అన్నమాట ప్రకారం కట్టుబడి తీర్మానం చేసిండు అని చెప్పి. ఇది హైదరాబాద్ నెక్స్ట్ మీటింగ్ కూడా జేఏసీ మీటింగ్ ఇక్కడే ఉంది. ఇంకోటి, ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా? జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వదిలేతా. ఇక అంత అవసరం లేదు మీకు. రాజకీయాల నుంచి వాళ్ళు నిరూపించరు, నువ్వు దొరికేది లేదు. ఇదంతా ఉట్టి డైలాగులు. ఎక్కడ జరిగింది 100%? ఎక్కడ జరగలేదు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు తెలుసు, ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. ఏ ఊర్లో 100కి 100 పాలు చాలదా? ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులు 12 మంది మంత్రులు ఉండరు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు ఉండరు, ఎమ్మెల్సీలు ఉండరు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళ సొంత ఊర్లో ఏ ఊరు అన్న పోండి, ఎక్కడన్నా మాఫీ అయిందని నిరూపిస్తేనే రాజకీయాలకి శాశ్వతంగా దూరం అవుతా అంటాడు. అంత మీరు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ కాలే, దాంట్లో డౌటే లేదు. ఎక్కడ పోయి అడిగినా దీనికి పెద్ద నిజ నిర్ధారణ, దీనికి పెద్ద కమిటీలు అవసరం లే. ఎక్కడ ఏ ఊర్లో పోయి రచ్చబండ దగ్గర ఉండి రుణమాఫీ మీకు అయిందా అని చెప్తే ఉన్న 4గురిలో 2-3 కాలేదని చెప్తారు. దాంట్లో పెద్ద ఇదేం అవసరం లే. దానికి కమిటీలు, రాజకీయ సన్యాసాలు, రాజకీయాలను తప్పుకోవటాలు, అంత పెద్ద త్యాగాలు అవసరం లేదు. మీరు అవి కాలేదు, దానిపైన పోరాటం చేయండి మీరు. ఇక మళ్ళా సవాళ్ళు ఎందుకు?
దిగ్గజ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ దివాలాగా చిత్రీకరిస్తున్నారు. ఇది రోల్ గోల్డ్ ప్రభుత్వం, భారత సభ్యుడు కేటీఆర్ తెలంగాణను కేంద్రం దగా చేస్తుందని ధ్వజం. జరిగినట్టు నిరూపిస్తే రుణమాఫీ నేను పోతా అంటాను. జరిగినట్టు నిరూపించడం కాదు, జరగలేదు. మీరు ఉద్యమం చేయండి. ఉద్యమం చేసి ఆ రైతుల పక్షాన పోరాటం చేసి రైతులకు ఇప్పేయండి. అప్పుడు మిమ్మల్ని తలుచుకుంటారు. మళ్ళీ ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, పనికిరాని సవాళ్ళు దేనికి? ఇది రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.